పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. మనుషులు, పక్షులు, జంతువులు, నదులు, ఊర్ల పేర్లు మొదలగునవి. రమేషు, చిలుక, పులి, గోదావరి, విజయవాడ మొదలగునవి సర్వనామవాచకం. నామవాచకాన్ని పేర్లకు బదులుగా వాడే పదమును సర్వనామం అంటారు. నేను, నువ్వు, అతడు, ఆమె, అది, ఇది, వారు, వాళ్ళు మొదలగునవి. అవయం క్రియ పనులను తెలియజేసేది. చేశాడు, తిన్నాడు, వస్తాడు, చెప్పాడు, చదివింది, రాసింది, చేసింది, తిన్నది మొదలైనవి. విశేషణము నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసే భాషా భాగాలను విశేషణం అంటారు. ఎర్ర గులాబీ, తెల్లని పాలు, అందమైన రోజు, కొట్టి బాలుడు, అవి అందంగా ఉన్నాయి, వాళ్ళు పొడవుగా ఉన్నారు. అవి అందంగా ఉన్నాయి. ఇందులో రాసేది నామవాచకం పెట్టు. సర్వనామం పెట్టు. క్రియ, విశేషణం. ఓకే, వెరీ గుడ్. ఇంకేం చెప్పు పెద్దగా. ఉసిరికాయంత ఊళ్ళో మునక్కాయంత అవసరంగా ఉండేది. మునక్కాయంత అవసరంకు బంగాళదుంప బంగారం ఉంది. బంగాళదుంప బంగారాన్ని బీరకాయంత బీరువాలో వేసి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగలు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంప బంగారాన్ని ఎత్తుకుపోతాడు. మునక్కాయంత అవసరంగా పొట్టకాయంత పోలీసుకు పోలీసు చేసి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. పొట్టకాయంత పోలీసు జీడికాయంత జీలు వేసుకొని లవంగమంత రాజీ పట్టుకొని దట్టకాయంత దొంగని జమకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేస్తాడు. పొట్టకాయంత పోలీసు మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంప బంగారాన్ని ఇస్తాడు. పదాలు ఇల్లు, వాకిలి, ఊరు, పేరు, సిరి సంపదలు, పూల మొదలు, ఆకలి దంపలు, వేష భాగాలు.